హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ కింద మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది అందరికీ ఉంటుంది కామన్ పేపర్ కింద. బిఏ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ అలాగే బీబీఏ ఆల్ స్టూడెంట్స్ కి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో మనకి పేపర్ నేమ్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చేశానన్నమాట. ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. ఈ సబ్జెక్ట్ అనే కాదు, మన దగ్గర డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే డైరెక్ట్ గా టెక్స్ట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1. టోటల్ గా మనకి 5 యూనిట్స్ అయితే ఉంటాయి. సో అప్లికేషన్స్ ఆఫ్ ఏఐలో. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లాట్ఫామ్స్ ఫర్ బిల్డింగ్ అప్లికేషన్స్ యూజింగ్ ఏఐ. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లెవెల్ 1, లెవెల్ 2 కింద ప్రిపేర్ అయితే చేశాను. సో ఎవరైతే లెవెల్ 1 ప్రిపేర్ అయ్యారో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లెవెల్ 2 అనేది ప్రిపేర్ అవ్వండి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు లెవెల్ 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. సో ఫస్ట్ క్వశ్చన్, explain the hardware components required for building AI applications including processors, memory and storage. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో బేసిక్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెమరీ అండ్ స్టోరేజ్ టెక్నాలజీస్ ఇన్ ఏఐ సిస్టమ్స్. అలాగే థర్డ్ క్వశ్చన్, ఆన్లైన్ ఏఐ ప్లాట్ఫామ్స్ అండ్ దేర్ అడ్వాంటేజెస్. సో అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, డిఫైన్ ఎడ్జ్ ఏఐ. Explain applications of Edge AI on daily life smart devices with suitable examples. అలాగే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. డిఫరెన్షియేట్ ప్రాసెసర్స్ లైక్ CPU, GPU, TPU, NPU యూజ్డ్ ఇన్ బిల్డింగ్ AI అప్లికేషన్స్. అలాగే డిఫరెన్షియేట్ మెమరీ అంటే మనకి ర్యామ్, VRAM యూజ్డ్ ఇన్ బిల్డింగ్ AI అప్లికేషన్స్. అలాగే 8th క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ HDD అండ్ SSD యూజ్డ్ ఇన్ బిల్డింగ్ ఏఐ అప్లికేషన్స్. సో ఇది మనకి లెవెల్ 1 క్వశ్చన్స్ అనమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఏవైతే హైలైట్ చేస్తానో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంటే, 8 క్వశ్చన్స్ కూడా. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 2 క్వశ్చన్స్. అంటే మీరు లెవెల్ 1 కనుక కన్ఫర్మ్గా ప్రిపేర్ అయిన తర్వాత మీకు కనుక టైం ఉంటే, అంటే ఎగ్జామ్స్ కంటే ముందే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి కన్ఫర్మ్గా లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. లెవెల్ 2లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ Google Auto Machine Learning as a platform for building AI applications. Explain its features, working process and advantages. అలాగే explain H2O.ai as a platform for developing AI and machine learning applications. అలాగే 5th question, explain about Orange Data Mining Platform. అలాగే 6th క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ డెస్క్టాప్ ప్లాట్ఫామ్స్. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఇవైతే లెవెల్ 2లో క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో మనకి లెవెల్ 1 నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, అలాగే లెవెల్ 2 నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో అయితే కన్ఫర్మ్గా తెస్తారు. ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 5 అయితే ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై AI infrastructure? Explain its importance in building AI applications. అలాగే సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ హార్డ్వేర్ యూజ్డ్ ఇన్ బిల్డింగ్ AI అప్లికేషన్స్. అలాగే థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎడ్జ్ AI? వై ఈజ్ ఇట్ ప్రిఫర్డ్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, కంపేర్ ఆన్లైన్ AI ప్లాట్ఫామ్స్ అండ్ డెస్క్టాప్ AI ప్లాట్ఫామ్స్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మీకు గనక ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు డెఫినెట్గా టెక్స్ట్ అయితే చేయండి. సో రిప్లై అయితే ఇస్తాను. లో కాస్ట్లో అయితే మీకు PDF అనేది సెండ్ అయితే చేస్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.